శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేకపోతే 7075389589 నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం. ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కన్యారాశి అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రో. కన్యారాశి వాళ్ళకి రాశిలోనే రవి బుధులు ఉండడం చాలా అదృష్టం అండి. పైగా గురుదృష్టి కూడా ఉంది. బుధాదిత్య యోగము, గురుదృష్టి ఉండడము, కేతుతో కలిసి ఉండడం వలన మీరు చేసిన ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే శుక్రుడితో కలిసిన బుధుడు కూడా ఉండడం ద్వితీయ భావంలో బుధ శుక్రుల కాంబినేషన్ సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. అంటే మీ సంగీతంలో బాగా ప్రావీణ్యత ఉండడం, లేకపోతే మీరు కంఠధ్వని బాగుండడము, ముఖవర్చస్సు బాగుండడము, అలాగే మీరు గాయకులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీరు విదేశాలు వెళ్ళడానికి, లేకపోతే బాగా పాటలు పాడడానికి అవకాశాలు ఎక్కువ. డబ్బింగ్ ఆర్టిస్టులకి, బాగా పాటలు పాడే వాళ్ళకి, అలాగే యాంకరింగ్ అంటారు చూసారా, వాళ్ళకి చాలా మంచిది. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ రవి ద్వితీయ భావంలో ఉండడమే కారణం. పైగా మీరు ఎంత సంపాదించినా కూడా అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ రవి 2nd భావంలో ఉండడం వల్లనే. లేకపోతే శుక్రుడు ఉండడం వల్ల ఎక్కువగా కంఠధ్వని బాగుండడము, మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, అదృష్టంగా ఉండడము, ఎక్కడికి వెళ్ళినా సరే భోజనం వసతులు బ్రహ్మాండంగా ఉండడము. ద్వితీయ భావం చాలా 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 బాగుంది. విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇదే శుక్రుడు మళ్ళీ 3వ భావంలోకి 13 నుంచి అంటే 13th అక్టోబర్ నుంచి మీకు 3వ భావంలో ఉండడం వల్ల తరచూ మీరు షార్ట్ జర్నీస్, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒక పక్కనేమో విదేశాలు వెళ్తారు, అవకాశాలు ఉన్నాయి. పాటలు పాడడం కానీ మీ పర్సనల్ విషయాలు ఇచ్చా షార్ట్ జర్నీస్ కూడా మీకు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అందులో సందేహం లేదు. మీ చెల్లెళ్ళకి బాగుండడము, మీ తోబుట్టులకి బాగుండడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ వలన మీకు సహాయ సహకారాలు, వాళ్ళ వలన మీ వలన వాళ్ళకి చాలా బాగుంటుంది. 4th భావం కూడా బాగుంది. గురుడు బాగున్నాడు, భాగ్యంలో ఉన్నాడు. అంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కానీ, మీ చదువు విషయంలో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. వాహన యోగము, గృహయోగాలు మీకు బాగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళకి పంటలో లాభాలు రావడానికే, వాళ్ళకి జీవితం బాగుండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పంచమ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు, గురుడు చూస్తున్నాడు. అంటే షేర్ బిజినెస్ లో బాగా రాణిస్తారు. స్టాక్ అండ్ షేర్స్ స్పెక్యులేషన్ అంటాం కదా, అది కూడా ల్యాండ్స్ మీద కానీ, లేకపోతే మీరు ల్యాండ్స్ అంటే భూములు, వాటి మీద మీరు బాగా షేర్స్ మార్కెట్లో బాగుంటుంది. అంటే బాగుంటుందంటే నేను ఆడమని చెప్పనండి, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు చేస్తే పర్ఫెక్ట్ గా బాగుంటుంది. అలాగే పంచమ స్థానం గురుడు కూడా చూస్తున్నారు కాబట్టి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. మీరు బాగా పాటలు రాయడము, లేకపోతే కవితలు రాయడము, సాహిత్యంలో బాగా డబ్బులు సంపాదించడానికి, కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 6వ భావంలో శని వక్రగతిలో ఉన్నాడండి. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళకి మరింత బాగుంటుంది. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా మీరు విజయం సాధిస్తారన్న సందేహం లేదు. శని రాజకీయ నాయకులకు కూడా ఒక మంచి కాలం అండి. 6వ భావంలో ఉన్న శని ప్రతి విషయంలో అద్భుతం కలిగిస్తాడు. శత్రు భయం లేకుండాను, రుణ భయం లేకుండా
అలాగే రోగ భయం లేకుండా చాలా చాలా అద్భుతంగా ఉండడానికే ఈ నెల మొత్తం మీకు బాగుంది. అమ్మవారికి ఆశీస్సులు ఉన్నాయి. సప్తమ భావం రాహు మంచివాడు కాదు. అంటే ఏంటి మంచివాడు కాదంటే మీ వివాహ శుభకార్యాలు జరగడానికి లేట్ అవుతాయి. మీ పెళ్లిళ్ళు కుదిరినా కొద్దిగా లేట్ అవడానికి అవకాశం, కొంతమంది వాళ్ళ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కదండి. భాగ్యంలో గురుడే మిమ్మల్ని బాగా కాపాడుతున్నాడు. మీ రాశిని చూస్తున్నాడు, బ్రహ్మాండంగా కాపాడుతున్నాడు. భాగ్యం అంటే లక్ష్మీ స్థానంలో ఉన్నాడు. పైగా వక్రగతిలో 10వ తారీఖు నుంచి అక్టోబర్ 10 నుంచి ఉంటాడు. మరింత శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏమి ఇస్తాడు? విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఇస్తాడు. అలాగే మీరు మీ భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడానికి, అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, గురువు గారిని సందర్శిస్తారు, పీఠాధిపతులు సందర్శిస్తారు. విదేశాలకి మీరు ఎంఎస్ఎల్ చేయడం కోసమో, లేకపోతే మీరు లా చేయడం కోసమో, ఇట్లా డాక్టర్స్ చేయడం కోసమో ఉంటుంది కదా. డెంటల్ కొన్ని ఉన్నాయి కదండి ఎంఎస్లో. ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. సో ఇవన్నీ కూడా అవకాశం ఇవన్నీ ఉంటాయండి మీకు. ఖచ్చితంగా చాలా బాగుంది. భాగ్యస్థానం చాలా బాగుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు, ఫుడ్ బిజినెస్ కానీ, బంగారం కానీ, ఇటువంటి వస్త్ర వ్యాపారాలు కానీ, ఏ బిజినెస్లు చేసినా కూడా ఆ బిజినెస్ లో మీరు రాణిస్తారన్న సందేహం లేదు. పర్ఫెక్ట్ గా ఉంది. కుజుడు దశమంలో ఉన్నాడు. అష్టమాధిపతి కుజుడు. దశమంలో ఉండడం వల్ల ఏంటి? కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడండి. కుజుడు అంటే మీరు ఏంటంటే మీరు ఏం చెబితే అది జరగడానికంటే జనాలు పాటించడానికి, మీ ఇంట్లో బయట కూడా మీరు ఏం చెప్తే, సూచిస్తే సలహా అది పాటిస్తారు. దశమంలో కుజుడు వల్ల మీ ఉద్యోగ భద్రత ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చాలా బాగుంటుందండి. దశమ స్థానంలో కుజుడు ఉండడము, దశమాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల మీరు ఉద్యోగాల ద్వారా ప్రమోషన్స్ రావడము, అది మీకు ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు రావడము. అరవాళ్ళకి ట్రై చేస్తారు కదండి, మీకేనండి. అరవాళ్ళు ట్రై చేస్తారు కదా మీకు లేడీస్కి, అంటే బ్రహ్మాండంగా బాగుంటుంది. దశమంలో కుజుడు వల్ల మీ సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకి చాలా అనుకూలవంతమైన కాలం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మీరు ఏ ఉద్యోగాలు చేసినా సరే, గవర్నమెంట్ ప్రొఫెషన్ వాటిలో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. భాగ్యస్థానం బాగుంది, రాజ్యస్థానం బాగుంది. భాగ్యంలో గురుడు, రాజ్యంలో కుజుడు పర్ఫెక్ట్ గా బాగున్నారు. సో మీకు యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు యాక్చువల్గా మీకు అక్కడ కుజస్తంభం ఏర్పడింది, అయినప్పటికీ కూడా మీకు యోగాన్ని ఇస్తాడండి. పైగా 28 అక్టోబర్ నుంచి నీచ స్థితిలోకి లాభస్థానంలోకి వస్తున్నాడు. అంటే అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి నీచ స్థితిలో ఉండడం వలన కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు, మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, చిన్న మనస్పర్ధలు రావడం. మనస్పర్ధలు కలిగిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్తగా వహించండి. మీరు మనకు భయపడాల్సిన ఏముందండి? కుజుడికి సంబంధించిన పూజలు చేసుకుంటాం. కుజుడి కళ్యాణం చేసుకుంటాం సుబ్రహ్మణ్య స్వామి. అలాగే ఎక్కడికి వెళ్ళినా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటాం. ఓం సం శరవణ భవాయ నమః అనే మూలమంత్రాన్ని 108 సార్లు జపిస్తాం.